సోనం వాంగ్చుక్ లేఖ రాశారు. విద్యార్థులపై కేసులు పెట్టబోమని హామీ ఇస్తే దీక్ష విరమిస్తానని లేఖలో షరతు విధించారు. కేంద్రానికి సోనం వాంగ్చుక్ లేఖ రాశారు. విద్యార్థులపై కేసులు పెట్టబోమని హామీ ఇస్తే దీక్ష విరమిస్తానని లేఖలో షరతు విధించారు. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. విజయచంద్రిక, ఇటీవల వెలుగులోకి వచ్చినటువంటి నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం పైన బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్చుక్ జూన్ 28న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆ తర్వాత దీక్ష 20 రోజులకు పైగా కొనసాగడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఢిల్లీ హైకోర్టు జోక్యంతో పోలీసులు ఆయన్ను సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఉంటూనే ఆయన తన నిరాహార దీక్షను అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సోషల్ మీడియా వేదికగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యారంగ పారదర్శకత కోసం తాను చేపట్టినటువంటి దీక్షపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగిన హామీ ఇస్తే దీక్ష విరమిస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా స్టూడెంట్స్ పైన ఏదైతే ఇటువంటి అక్రమ కేసులు పెట్టకుండా ప్రశ్నపత్రాల లీకేజీల పైన తటస్థ విచారణతో పాటు భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు జరగకుండా కఠినమైనటువంటి చట్టాలు, సంస్కరణలు అమలు చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావాలని కూడా ఆయన కోరడం జరిగింది. మరోపక్క వాతావరణం ఏదైతే ఈ సోనం వాంగ్చుక్ ఈ విద్యా సంబంధిత అంశాన్ని భుజాన్ని ఎత్తుకోవడం వల్ల ప్రతిపక్ష పార్టీలు, వివిధ విద్యార్థి సంఘాలు, పౌర సమాజం నుంచి కూడా ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు కూడా ఆయన సందర్శించి ఆరోగ్య దృష్ట్యా దీక్ష విరమించాలని కూడా విజ్ఞప్తి చేస్తూనే ఆయన డిమాండ్లకైతే మద్దతు తెలుపుతున్నారు. సో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తరుణంలో ఈ నిరాహార దీక్ష రాజకీయంగా కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూసాం. పార్లమెంటు ప్రారంభమైన మొదటి రోజు సోమవారం, మంగళవారం జరిగినటువంటి పరిణామాలు, తర్వాత ఢిల్లీ వేదికగా ఆందోళన తీవ్రతరం కావడం, పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తడం, గత 3 రోజులుగా పార్లమెంట్ స్తంభింపు చేయడం. సో ఈ నేపథ్యంలో ఈ రోజు సోనం వాంగ్చుక్ రాసినటువంటి లేఖ కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సోనం వాంగ్చుక్ పిలుపు కేవలం వ్యక్తిగత ఆరోగ్య సమస్యల ఆధారంగా చేపట్టినటువంటి విజ్ఞప్తి కాదు, పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దిగిరావాలని, స్పష్టమైనటువంటి భరోసా ఇవ్వాలని ఆయన కోరుతున్నటువంటి లేఖగా మనం చెప్పొచ్చు. మరి కేంద్ర ప్రభుత్వం ఈ లేఖ పైన ఎటువంటి స్పందన కూడా చూడాల్సి ఉంటుంది అని రాహుల్ గాంధీ గాని ఇతరులు చేసే విజ్ఞప్తులకే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించడం లేదు. నిజానికి నిన్న ప్రధాని ఇంటి ముందు మెరుపు ధర్నా చేసిన తర్వాత ఈ రోజు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేస్తుందని అందరూ కూడా భావించారు. కానీ ప్రకటన చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా ముందు ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించి ఆ తర్వాతనే ప్రకటన చేయాలని ప్రతిపక్షాలన్నీ కూడా ఈ రోజు డిమాండ్ చేశాయి. అందుకే పార్లమెంట్ ఉభయ సభలు కూడా రేపటికి వాయిదా పడ్డాయి. మరి సోనం వాంగ్చుక్ రాసినటువంటి ఈ లేఖ పైన కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. చంద్రిక. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.